హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మహాదేవకు సవాల్ విసిరిన సత్య ఇదంతా ఎలా జరిగింది మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా సత్య అయితే మహాదేవతో ఇలా అంటూ ఉంటుంది, ఏ కన్న తండ్రి కొడుకుని చావమని పంపించాడు, అలాంటిది మీరు పంపించారు, మిమ్మల్ని ఏమనుకోవాలి, అసలు మీరు ఏమనుకుంటున్నారు అని అడుగుతూ ఉంటుంది. సత్య గట్టిగా అలా అడిగేసరికి మహాదేవ్ అయితే షాక్ అవుతాడు. ఏంటి తను ఇలా మాట్లాడుతుంది, నిజం తెలిసిపోయిందా ఏంటి అని అలాగే షాక్ లో ఉంటాడు. ఇంకా సత్య అయితే మహాదేవని చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. అర్థమైంది, నీకు నిజం తెలిసిపోయిందని అర్థమైంది, నువ్వు నిజం తెలుసుకొని మాట్లాడుతున్నావు కదా, ఆయన ఇప్పుడు నువ్వు నిజం తెలుసుకొని ఏం చేయగలుగుతావా, ఏమైనా చేస్తావా, ఏమి చేయలేవు, నీ మాట ఈ ఇంట్లో ఎవరు నమ్మరు అని మహాదేవ్ అయితే అంటూ ఉంటాడు. దీనికి సత్య కోపంగా, మీరే చూస్తారు కానీ నేను చేస్తాను, మీ నుంచి కృష్ణ దూరం చేస్తాను, కృష్ణకి నేను దగ్గర అవుతాను, మీ గురించి ఎలా చెప్పాలో అలాగే చెప్తాను, సాక్ష్యాలతో సహా మీ గురించి నిజం నిరూపిస్తాను అని సత్య అయితే సవాల్ విసురుతుంది. దీనికి మహాదేవ్ అయితే షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటాడు. కృష్ణకి మీ గురించి ఎలా చెప్పాలో, మీ బండారం ఎలా బయట పెట్టాలో నాకు బాగా తెలుసు, నా భర్తని నా వైపు తిప్పుకుంటాను, అతను మంచి మనుషులు నేను మార్చుకుంటాను, కృష్ణ మీకు ఇప్పటి నుంచి ఎలాగైనా దూరం చేస్తాను అని సత్య అయితే సవాల్ విసురుతుంది. దీనికి మహాదేవ్ అయితే షాక్ అయిపోయి అలాగే చూస్తుంటాడు. ఏంటి సత్య ఇంత ఇదిగా సవాల్ విసురుతుంది, నిజంగా చెప్పింది చేస్తుందా అని భయపడుతూ ఉంటాడు. ఆయన నువ్వేం చేయలేవు, కృష్ణ నా మాట వింటాడు అని మహాదేవ్ అయితే అంటూ ఉంటాడు. అదే చూద్దాం ఎవరి మాట వింటాడో, అదే మీకు దూరం చేస్తానని చెప్పాను కదా అని సత్య అంటుంది. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో, ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ పెట్టుకోండి.